హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నడి రోడ్డుపైనే. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. విజయవాడలో చోటు చేసుకున్న దారుణం వెలుగులోకి వచ్చింది. మద్యం తాగడానికి ₹10 ఇవ్వలేదని ఓ బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. తాతాజీ అనే వ్యక్తిని విచక్షణారహితంగా కత్తితో పొడిచి అత్యంత దారుణంగా హతమార్చాడు. బాధితుడు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ ఘటన విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించింది. విజయవాడ చిట్టినగర్ ప్రాంతంలో ఈ దారుణ హత్య ఘటన కలకలం రేపింది. గుంటూరు జిల్లా నొలకపేటలో తాతాజీ అనే వ్యక్తి నివాసం ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గురువారం డిసెంబర్ 18వ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి అతన్ని హత్య చేశారు. అయితే అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. రక్తపు మడుగులో ఉన్న తాతాజీ మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ప్రాథమిక సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్య కేసును ఛాలెంజింగ్గా తీసుకున్న భవానీపురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఫుటేజీలు, స్థానికుల సమాచారం ఆధారంగా విచారణ కొనసాగించారు. కొన్ని గంటల్లోనే నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం తాగేందుకు ₹10 ఇవ్వాలని మృతుడు తాతాజీని మైనర్ బాలుడు ఆశ్రయించినట్లు తెలిసింది. అయితే తాతాజీ డబ్బులు ఇవ్వకుండా పిల్లాడిని మందలించాడు. దీంతో కోపంతో రగిలిపోయిన మైనర్ బాలుడు కత్తితో తాతాజీపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసిన మైనర్ బాలుడిని కొత్తపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరస్తుడిగా గుర్తించిన నేపథ్యంలో బాలుడిని జువైనల్ జస్టిస్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా ₹2, ₹10 వంటి చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసే స్థాయికి పరిస్థితులు దిగజారడం పట్ల స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.